Hello everyone. Today we are discussing about one of the simplest topic in number system that can be asked by UPSC 2023 and 2025. The same concept asked the UPSC in both times. That is in 2023. First question. Each digit of a 9-digit number is 1. It is multiplied by itself. What is the sum of the digit of the resulting number? సో ఇది 2023లో అడిగినటువంటి క్వశ్చన్. 2025లో చూస్తే ఇఫ్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ నెంబర్ ఇచ్చాడనమాట. సో దెన్ హౌ మెనీ డిజిట్స్ డూస్ ద నెంబర్ ఎన్ ఏవన్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలంటే దీని ఒక బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ తెలియాలన్నమాట. సో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ద సింపులెస్ట్ ఫామ్. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 11 into 11 మనం చేసినప్పుడు మనకి 121 ఆన్సర్ వస్తుందన్నమాట. అండ్ 111 into 111. సో ఇక్కడ 3 నెంబర్స్ 3 1లు ఉన్నాయి కాబట్టి మనము 1 2 3 తర్వాత డౌన్ రాసుకోవాలి 2 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక ల్యాడర్ ఉంటుంది. ల్యాడర్ ఉన్నప్పుడు మనము ఫస్ట్ ఇలా ఎక్కుతాం అనమాట. 1 2 3 4 తర్వాత మనం ఇలాగే డౌన్ అవుతాం కదా. 1 ఈ ర్యాంక్ ఎక్కిన తర్వాత మళ్ళీ 3 2 1 అలా రాసుకోనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 2 3 4 1 2 3 4. దీని యొక్క రిజల్ట్ వచ్చేసి 1 2 3 4 తర్వాత 3 2 1 ఇలా రాయాలన్నమాట. 1 2 3 4 5 ఇంటూ 1 2 3 4 5 ఈజ్ ఈక్వల్స్ టు దీని యొక్క రిజల్ట్ వచ్చేసి 1 2 3 4 5 తర్వాత 4 3 2 1. సో ఇది ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ యొక్క క్వశ్చన్స్ చూస్తే మనకి ఫస్ట్ క్వశ్చన్ ఈచ్ డిజిట్ ఆఫ్ ఏ 9-digit నెంబర్ ఈజ్ 1. అంటే మనకు ఒక 9-digit నెంబర్ ఉంది. ఆ 9-digit నెంబర్ అన్నీ ఓన్లీ వన్స్ మాత్రమే ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9. సో దిస్ ఈజ్ ద 9-digit నెంబర్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్. అంటే ఇది ఇట్ సెల్ఫ్ మల్టిప్లై అవుతుంది అనమాట. 1 2 3 4 5 6 7 8 9. అంటే ఇదన్నా సేమ్ మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 స్క్వేర్న సేమ్ అనమాట. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్ ఆఫ్ రిజల్టింగ్ నెంబర్ అనమాట. సో దీని రిజల్ట్ ఒక నెంబర్ వస్తుంది అనమాట. ఆ నెంబర్ డిజిట్స్ని మనం సమ్ చేస్తే వచ్చే ఆన్సరే మనకు ఆన్సర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 ఉన్నాయి కదా. మనం దీని యొక్క రిజల్ట్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 తర్వాత 8 7 6 5 4 3 2 1. ఈ యొక్క నెంబర్ని సమ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ అనమాట. సో దీన్ని సమ్ చేసినప్పుడు మనకి 1 నుంచి 9 వరకు సమ్ చేస్తే మనకి 45 వస్తుంది. సో రిమైనింగ్ నెంబర్స్లో మనకి ఓన్లీ 9 మాత్రం లేదు కాబట్టి ఈ నెంబర్ నుంచి మనకి మనం 45 నుంచి 9 చేస్తే మనకి 36 వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 36 ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సమ్ 45 ఉంటుంది అనమాట. సో 45 + 36 81 వస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ 81 ఫస్ట్ క్వశ్చన్. సో ద సేమ్ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ 2025 ఇన్ అనదర్ వే అనమాట. దట్ ఈస్ ఇఫ్ ఎన్ స్క్వేర్ ఈజ్ 1 2 3 4 5 6 7 8 9 8 7 6 5 4 3 2 1. సో దెన్ హౌ మెనీ డిజిట్స్ డస్ హ్యావ్ ద నెంబర్ ఎన్ హ్యావ్. వాడు ఏమని అడిగాడు. సో ఎన్ స్క్వేర్ ఇక్కడ రాసే కదా 1 3 9 1లు పెట్టేసి 9 స్క్వేర్ అని. సో ఆ ప్లేస్ని అడుగుతున్నాం. 1 2 3 4 5 6 7 8 9 యొక్క రిజల్ట్ ఈ నెంబర్ అనమాట. సో హౌ మెనీ డిజిట్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. 9 digits ఉండే ఆన్సర్. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్స్. దిస్ ఈస్ ద వెరీ సింపులెస్ట్ టాపిక్ ఇన్ CSET అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.